హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీరామ్ అఫీషియల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం అనమాట. సో నాకు వీడియోస్ అనేవి కొంచెం లేట్ అయినాయి అనమాట. సో అందువల్ల నేనైతే వీడియోస్ అయితే తీయట్లేదు. సో ఇది వచ్చేసి న్యూ ఇయర్ వ్లాగ్ అనమాట. సో న్యూ ఇయర్ వ్లాగ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ 2025 అనమాట. సో ఇది వచ్చేసి న్యూ ఇయర్ వ్లాగ్. నేను ఈ రోజు వరకు అయితే పోస్ట్ చేయలేదన్నమాట, కుదరలేదు. సో ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పాను సో మా బాబు హెల్త్ గురించి. సో అదే కొంచెం డిస్టర్బెన్స్గా ఉందన్నమాట ఇప్పటి వరకు కూడా. సో దానివల్ల నేనైతే వీడియోస్ అయితే తీయలేదన్నమాట. వీడియోస్ అనేది అయితే నేనైతే ఇంకా తీయకుండా ఇట్లా మా బాబు నా హెల్త్ చూసుకుంటా ఉన్నానమాట. సో దానివల్ల అయితే నా ఛాలెంజ్ వీడియోస్ అయితే ఆగిపోయినాయండి. సో ఇంకా ఇప్పటి నుంచి వచ్చే వ్లాగ్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో చూసేయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే మేము సంక్రాంతికి మా ఊరైతే వెళ్తామన్నమాట. సో నేను అక్కడ ప్రతి వీడియో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఎందుకు అంటే 100 days ఛాలెంజ్ కూడా నేను స్టార్ట్ చేశాను కదా పోయినసారే. సో 30 వీడియోస్ అయినాయండి, ఇంకా నెక్స్ట్వి ఉన్నాయి. సో దానికోసం నేను ప్రతిరోజు వీడియో అయితే తీసి పెడతా ఉంటాను. సో వీడియోలు అయితే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఎవరికైనా కొత్తగా నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎవరికైనా నచ్చింది అనుకుంటే కామెంట్ కూడా చేయండి. సో బెల్ ఐకాన్ అయితే మర్చిపోవద్దు. సో బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ మా వారు వచ్చేసరికి ఆ రోజున 8 అయిపోయింది అనమాట నైట్. సో దానివల్ల అయితే నేను స్టార్టింగ్లోదైతే తీయలేకపోయాను వీడియో. సో నేను ఇలా సింపుల్గా, ఎందుకంటే మాది డోర్ బయట కొంచెమే ఉండిద్ది అనమాట ప్లేస్. సో ఇటు సైడ్ రూమ్ వాళ్ళు తొక్కేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల అయితే నేను లైట్గానే వేశానండి, చిన్న ముగ్గులాగా, నెమలి పింఛన్లాగా. సో నాకైతే బాగా నచ్చింది ముగ్గు. సో నేనైతే ఇలా అయితే వేసాను అనమాట. సో ముగ్గు వేసేసుకున్న తర్వాత సో మంగళవారం కదా ఆ రోజున, ఇంకా అలాగే మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ అవన్నీ తీసుకుని ఇంకా అటు నుంచి అటు కేక్కి వెళ్ళి కేక్ కూడా తీసుకుని వచ్చేసామన్నమాట. సో కేక్ ఏంటి అనేది 1-2 వరకు మేలుగ్గా అయితే ఉన్నామన్నమాట. సో మెలుగ్గా ఉన్నాం కానీ సో మా బాబుని డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదండి. సో మధ్యలో లేపి సో దానికోసం అయితే నేను 10:30, 11 ఆ టైం వరకు మా వాడు మెలుగ్గానే ఉన్నాడు. సో ఇంకా అప్పుడైతే మేము కేక్ అయితే కట్ చేస్తామన్నమాట. సో 12కే కట్ చేయాలని ఏం లేదు కదా. సో 12కే కట్ చేయాలి అంటే ఇంకా మా బాబు పడుకుని పోతాడనమాట. సో దానివల్ల అయితే ఇంకా మేము ముందే కట్ చేస్తామన్నమాట. సో ఇట్లా లైట్స్ ఇలా ఉన్నాయి అన్నమాట. సో లైట్స్ బెడ్ మీద, అలాగే మా బ్యాక్ లైట్స్ అనేవి పెట్టేసామన్నమాట. సో మా వాడైతే ఆ కేక్ కట్ చేసే వరకు అమ్మ కట్ చేస్తా అనే ఉన్నాడండి. సో ఇంకా మేమైతే సింపుల్గా ఇలా మా దగ్గర ఉన్న లైట్స్తో బెడ్ మీదే లైట్స్ పెట్టేసుకుని కేక్ అయితే కట్ చేసామన్నమాట. సో ఇంకా కెమెరా స్టాండ్కి సెట్ చేసేసి ఇంకా మేమేం తీసుకోలేదన్నమాట. స్పార్కిల్ లైట్ ఒకటినను అలాగే స్నోది ఇది ఉంటుంది కదా స్ప్రే, అదొకటి తీసుకున్నాం అనమాట. సో ఎప్పుడు కేక్ తీసుకొచ్చినా అదే స్పార్కిల్ క్యాండిల్ నన్ను అలాగే స్నోది అయితే కంపల్సరీ తెచ్చుకుంటాం అనమాట. సో కేక్తో పాటు అవి ఉంటేనే బాగుంటాయి అనమాట సెలబ్రేషన్ అనేది. సో దానివల్ల అయితే మేమైతే ఇంకా తీసుకుని వచ్చేసామన్నమాట. సో లాస్ట్ ఇయర్ ఏంటి అంటే 2 కేక్స్ కట్ చేసామన్నమాట. సో మా వారైతే ఇంటి దగ్గరే ఉన్నారు అప్పుడు న్యూ ఇయర్ రోజున. సో ఈసారి ఏంటి ఇంకా ఫోన్ అయితే స్టాండ్కి అయితే పెట్టేసామన్నమాట. సో స్టాండ్కి పెట్టేసి ఇంకా ముగ్గురం అయితే కేక్ కట్ చేయడానికి రెడీగా ఉన్నాం అనమాట. సో ఫస్టే మేము కేక్ పట్టేసుకుని కొన్ని పిక్స్ అయితే దిగేసామన్నమాట. సో బాబు నేను అయితే ముగ్గురం కలిసి అయితే దిగలేదండి, ఎందుకంటే తీసేవాళ్ళు ఎవరు ఉండరు కదా. సో దానివల్ల అయితే మేము ముగ్గురం కలిసి కూర్చుని దిగింది అయితే ఫోటో అయితే లేదు. సో వీడియోనే ఉందన్నమాట. సో మేమైతే కేక్ అయితే ఇలా అయితే కట్ చేసామన్నమాట. సో లాస్ట్ ఇయర్ 2 కట్ చేసామండి కేక్స్. ఈ ఇయర్ అయితే 31st నైటే కట్ చేసామన్నమాట. సో ఇంకా ఈ రోజు నుంచి ఇంకా డైలీ వ్లాగ్స్ కూడా వస్తాయండి. సో చూసేయండి వీడియోస్ అన్నీ. సో నేను వీడియో అప్లోడ్ చేసి 15 days పైనే అయిపోయిందనమాట. సో ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూస్ చేస్తాను. సో నా వీడియోస్ అనేది చూసేయండి మంచిగా. ఇంకా ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే సో చెప్పాను కదా మా బాబుకి కొంచెం హెల్త్ అనేది డిస్టర్బ్ అయింది, దానివల్ల నాన్ వెజ్ అయితే మేము పెట్టట్లేదన్నమాట. సో దానివల్ల అయితే మేమైతే ఇంకా బిర్యానీ కానీ లేదంటే ఏదన్నా చికెన్ కానీ మటన్ కానీ అయితే వండలేదండి నేను. యాక్చువల్గా చెప్పాలి అంటే 31st నైట్ మేము బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకుంటాం అనమాట ఇంటి దగ్గర. ఎప్పుడు పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు 31st నైట్ బిర్యానీ ఆర్డర్ చేసేవారు మా వారు. ఆ తర్వాత రోజు చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ తెచ్చేవారు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇంకా మా వాడి కోసం ఇంకా మేము కూడా మానేసామన్నమాట. సో తినట్లేదు మేము కూడా, ఎందుకు అంటే మళ్ళీ వాడు అడుగుతాడు, మళ్ళీ ఏడుస్తూ ఉంటాడని చెప్పి ఇంకా తేవటం అయితే మానేసామన్నమాట ఇంటికి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఇంకా కేక్ అయితే
కట్ చేసేస్తున్నాం అనమాట. సో మా అపార్ట్మెంట్ కింద డీజే బాక్సులు పెట్టి 31st నైట్ 12 వరకు ఎంజాయ్ చేసి డ్యాన్సులు అవి వేసి అలాగే 12కి కేక్ అయితే కట్ చేశారనమాట. సో మేమైతే 12 వరకు ఉండలేదు. సో మా కేక్ సెలబ్రేషన్స్ పైన అయిపోయిన తర్వాత అట్లా సాంగ్స్ వినిపించేసరికి అమ్మ కిందకి వెళ్దాం అన్నాడు అనమాట మా బాబు. సో ఏంటంటే ముగ్గురం కలిసి వెళ్ళాం అనమాట. వెళ్ళి ఇంకా 5 minutes అలా ఉండి వచ్చేసామండి. సో వాళ్ళైతే 12కి కట్ చేశారంట కేక్. సో నేను వాళ్ళు డ్యాన్స్లు వేసేది అది కూడా అయితే నేను వీడియో తీశాను. సో వీడియోలో చూసేయండి. ఇంకా ఇక్కడైతే మా వాడు కేక్ అయితే తింటా ఉన్నాడు. అలాగే నాకు వాళ్ళ డాడీకి కూడా పెట్టాడనమాట కేక్. సో వాడికి ఏంటి అంటే కేక్ వచ్చింది అంటే హ్యాపీ బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే అని అర్థం. సో ఈసారి ఏంటి అంటే హ్యాపీ బర్త్డే కాదు పండు, ఇది న్యూ ఇయర్ అని చెప్పామన్నమాట. హ్యాపీ న్యూ ఇయర్ అని. ఇంకా వాడైతే ఇంకా ఆ రోజల్లా వాళ్ళ తాతయ్యకి, వాళ్ళ అమ్మమ్మకి, వాళ్ళ తాతయ్యకి, వాళ్ళ నాన్నమ్మకి ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పాడండి January 1st రోజు. సో మా వారు ఏంటంటే ఇంకా 2 వరకు ఉండి 2కి అయితే వెళ్ళిపోయారనమాట ఆఫీస్కి. ఇంకా ఈసారి న్యూ ఇయర్ రోజునైతే అంత ఇదిగా ఎంజాయ్ చేయలేదు మేము. సో నాన్ వెజ్ అవి ఏం తేలేదనమాట. సో మా బాబు కూడా అందరూ చెప్పాను కదా కొంచెం హెల్త్ అనేది డిస్టర్బ్ అయిందనమాట. సో దానివల్ల అయితే నేను కొన్ని రోజులు వీడియోస్ అయితే మానేశాను. సో నేను ఇందా చెప్పాను కదా ఇంకా మా అపార్ట్మెంట్ కింద ఇట్లా డాన్సులు వేస్తున్నారు అని చెప్పి. సో నేను ఇంకా అదైతే చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట. పిల్లలందరూ వేస్తుంటే మా వాడైతే వాళ్ళ డాడీ సంక కొంచెం కూడా దిగలేదనమాట. సో వినాయక చవితి ఊరేగింపు అప్పుడు అలాగే చేశాడండి. సో వీడు ఏంటి అంటే షైగా ఫీల్ అవుతాడనమాట. సో డాన్సులు అవి అందరితో కలిసి వేయడం, లేదంటే మమ్మీ డాడీని పట్టించుకోకుండా వేయడం అలాంటివి ఉండవు అనమాట. సో అందరి పిల్లలు ఎగురుతున్నా సరే వాడు నా దగ్గర కానీ వాళ్ళ డాడీ దగ్గర కానీ ఉంటాడనమాట. సో డాన్సులు అనేవి చేయడు, మరి ఎందుకో తెలియదు, చేయడు అందరితో కలిసి. ఇంకా దానివల్ల అయితే ఇంకా మా వాడైతే ఇంకా వేయలేదనమాట. సో పిల్లలు వేస్తుంటే క్యూట్గా అనిపించి ఇంకా నేనైతే వీడియో తీసాను అనమాట. సో వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో చూసేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో పిక్స్ కూడా యాడ్ చేశాను. సో మా పిక్స్ కూడా చూసేయండి. అలాగే మేము కేక్ కట్ చేసింది షార్ట్ వీడియోస్ అయితే పెట్టామన్నమాట. సో నేను ఆ షార్ట్ కూడా ఇందులో కలిపి పెడుతున్నాను అనమాట. సో అలాగే పిక్స్ కూడా కొన్ని యాడ్ చేశానండి. సో చూసేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.